ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన నిమిత్తం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్, జస్టిస్ నినాల జయసూర్య, జస్టిస్ మహేశ్వరరావు కుంచెయం, జస్టిస్ టీసీడీ శేఖర్ విమానాశ్రయాలకు చేరుకోగా వారికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులతో పాటు కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి గోపి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, టెర్మినల్ ఇన్ఛార్జ్ అంకిత్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, విమానాశ్రయం సిఎస్ఓ కె ధర్మేంద్ర తదితరులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ మాల్యా బాగ్చి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ మాల్యా బాగ్చి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ కూడా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ కూడా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కళకళలాడింది. ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన భక్తజనంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. క్యూ లైన్లో భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం కోసం వేచి చూశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు అమ్మవారి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలను కూడా 11 నుంచి 3 గంటల మధ్య నిలిపివేశారు. దేవస్థానం ఈవో సీనా నాయక్ వైర్లెస్ ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. మొత్తం 7,150 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదంలో బెల్లం పొంగలి, పులిహోర, టమాటా పప్పు, సొరకాయ పచ్చడి, వంకాయ, టమాటా, కాలీఫ్లవర్ కూర, సాంబారు, మజ్జిగ వడ్డించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లో ఉన్న భక్తులకు నిరంతరం తాగునీటిని సరఫరా చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అమ్మవారిని కన్నులారా వీక్షించకుండానే సెక్యూరిటీ సిబ్బంది లాగివేస్తున్నారని భక్తులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకోవడం హర్షణీయమన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని 43వ డివిజన్ భవానీపురం ఏకలవ్య నగర్ సెంటర్లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడలోని అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదు అత్యంత విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. జనసేన కేవలం రాజకీయ పార్టీయే కాకుండా ప్రజలకు సేవ చేసే వేదిక అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మద్దిరాల రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. భవానీపురం ప్రాంతంలోని ముఠా కార్మికులు, ఆటో కార్మికులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ స్పందనకు కారణమని ఆయన తెలిపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను సైతం వెచ్చించి బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రామకృష్ణ కొనియాడారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమాన్ని మనం 43వ డివిజన్లో ఏర్పాటు చేశాం. విజయవాడ నగరంలో అన్ని డివిజన్లో కూడా విజయవంతంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మొన్న ఏదైతే 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేయమని చెప్పి జన సైనికులకు ఆదేశించారు. ఆదేశించిన రోజు నుండి కూడా ఎంతో విజయవంతంగా ప్రతి చోట మేము సైతం అని చెప్పి ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వం చేరుతా ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలా కాకుండా జనసేన పార్టీ అంటే ఒక సేవ చేసే పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజల కష్టాలు తీర్చే పార్టీ, ప్రజలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి జనసేన పార్టీ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి జనసేన కుటుంబాలను కూడా ఆదుకోవడం కోసం ఇవాళ ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా దూరం అయితే వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమమే కాకుండా ఈ జన సైనికులకి నాయకత్వ లక్షణాలు ఉంటే తప్పకుండా వారికి ప్రజాసేవ చేయడం కోసం వారికి తప్పకుండా రాజకీయంగా వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీలో అవకాశం ఉంది. సామినేని ఉదయభాను గారి ఆదేశాల మేరకు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఉత్సవాలు పండగ వాతావరణం వలె ప్రతి ఏరియాలో కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నెరవేర్చడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు విజయవాడ భవానీపురం ఏకలవ్య నగర్ సెంటర్లో మేము ఈ కార్యక్రమం నెరవేరిస్తే ఉదయం నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కువగా ముఠా కార్మికులు, ఆటో కార్మికులు ఉంటారు. పెద్ద ఎత్తున జనాభా వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి మాకు కూడా సభ్యత్వం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు సభ్యతాలు చేయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పని, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితీరు. అలాగే మా యొక్క అధ్యక్షుల వారు ఎవరైతే సామినేని ఉదయభాను గారు ఉన్నారో వారు ప్రత్యేకంగా అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుతో ఎక్కువ శాతం ఈరోజు సభ్యతాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సభ్యతంతో పాటు ఇందాక పెద్దలు సామినేని ఉదయభాను గారు చెప్పినట్టు LIC పాలసీ కూడా 5 లక్షల రూపాయల బీమా ఒక సభ్యత్వమైన వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉంది. ఆ కుటుంబంలో ఏదైనా పరిస్థితి అటుగా ఇటుగా ఉంటే ఆ కుటుంబానికి కొద్దిగా అండగా ఉండాలి, ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని పవన్ కళ్యాణ్ గారు తన కష్టంలోంచి తన సినిమాలు తీసి తన ఏదో రక్తం చెమట వల్లే చిందించి కష్టపడిన ధనాన్ని ఈ ప్రజానికం కోసం, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం ఆయన ఖర్చు చేస్తూ ఉన్నారు. గత 37 ఏళ్లుగా విజయవాడలో నిరంతరాయంగా దివ్యాంగుల కోసం భారత్ వికాస్ పరిషత్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తుంది.
చేస్తోందని ఆ సంస్థ మెయిన్ బ్రాంచ్ అధ్యక్షులు చందోలు ఆంజనేయులు తెలిపారు. ఈ ఏడాది సుమారు 115 మంది బాధితులకు కృత్రిమ కాళ్లు చేతులను అందజేశామన్నారు. దేశవ్యాప్తంగా 1880 బ్రాంచ్లతో విస్తరించిన భారత్ వికాస్ పరిషత్ దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ వికసిత్ పరిషత్ విజయవాడ మెయిన్ బ్రాంచ్, సెంట్రల్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీనగర్లోని శారదా స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు చేతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు చందోలు ఆంజనేయులు మాట్లాడుతూ గత 37 ఏళ్లుగా విజయవాడలో నిరంతరాయంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 115 మంది బాధితులకు కృత్రిమ కాళ్లు చేతులను అందజేశామన్నారు. వీటితో పాటు 8 ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు మరియు స్ట్రెచ్చర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించిన మెజర్మెంట్ క్యాంపుకు సుమారు 135 మంది దివ్యాంగులు హాజరు కాగా హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులైన టెక్నీషియన్లు 120 మందిని అర్హులుగా గుర్తించారని చెప్పారు. వారికి నాణ్యమైన పరికరాలను సిద్ధం చేసి ఈరోజు అందజేశామన్నారు. దివ్యాంగుల సేవకే పరిమితం కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెగా మెడికల్ క్యాంపులు, జాతీయ స్థాయి క్విజ్ పోటీలు మరియు దేశభక్తి గీతాల పోటీలను కూడా పరిషత్ నిర్వహిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1880 బ్రాంచులతో విస్తరించిన భారత్ వికసిత్ పరిషత్ దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తోందని వారు పేర్కొన్నారు. భారత్ వికాస్ పరిషత్ విజయవాడ మెయిన్ బ్రాంచి అండ్ సెంట్రల్ బ్రాంచి కలిసి ఈ కార్యక్రమాన్ని ఆర్టిఫిషియల్ లిమ్స్ని, అలాగే ట్రై సైకిల్ని, అట్లాగే వీల్ చైర్స్ని ఇవ్వడానికి మేము తలపెట్టాము. మాకు అందరూ చాలామంది డోనర్స్ సహకరించారు, మా మెంబర్స్ కూడా సహకరిస్తున్నారు. అలాగే మా కన్వీనర్స్, మా మెంబర్స్ ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ఫిబ్రవరి 1వ తారీఖున ఈ మెజర్మెంటు వాళ్ళ ఆటోల్లో క్యాన్వాసింగ్ చేసుకుని టీవీలో స్క్రోలింగ్ ఇచ్చాము. మరి ఒక 135 మంది దాకా వచ్చారు. ఆ 135 మెంబర్స్లో మాకు హైదరాబాద్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ ఒక 120 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఆ 120 మందికి కూడా మేము ఆ రోజే 1వ తారీఖు ఇస్తామని అనౌన్స్ చేసాము. మరి మా టెక్నీషియన్ కూడా సకాలంలో వారు అందరికి కూడా తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసినందుకు మరి ఆ బెనిఫిషియర్స్కి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా డోనర్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా భారత వికాస్ పరిషత్ అనేది ఈ నేషనల్ ఆర్గనైజేషన్ 18 బ్రాంచ్లో ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తాము. ఆ సేవా కార్యక్రమంలో ఇదొకటి. థ్యాంక్ యూ. స్వచ్ఛంద సేవా సంస్థ అండి ఇది. భారతదేశం మొత్తం మీద 1880 బ్రాంచెస్ దాకా నడుస్తుంది. మా సెంట్రల్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా 37 సంవత్సరాల నుంచి భారత వికాస్ పరిషత్ విజయవాడలో ఈ దివ్యాంగుల క్యాంపు ఎంతోమంది దాతలు సహకారార్థాలతో మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 115 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ లెగ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రై సైకిల్స్, వీల్ సైకిల్స్ 8 దాకా ఇవ్వడం జరిగింది. స్ట్రెచ్చర్స్ కూడా ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు మా భారత వికాస్ పరిషత్ నిర్వహిస్తుంది. ఇవి కాకుండా పిల్లలకి స్కాలర్షిప్స్, మెగా మెడికల్ క్యాంపులు, అలాగే దేశభక్తి పాటల పోటీలు, పేట్రియాటిక్ సాంగ్, నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషను జాతీయ స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుంది. అలాగే క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా భారత వికాస్ పరిషత్ జాతీయ స్థాయి వరకు నిర్వహించవలసింది. దీని భాగంగా సుమారుగా 400 మంది నుంచి 500 మంది పిల్లల దాకా ఈ క్విజ్ ప్రోగ్రాం కానీ జాతీయ బృందగాన పోటీలు కానీ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, ఉపయోగించిన వికలాంగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దారని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లాల 34 రోజుల పాటు నిర్విరామంగా డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించామని సూరరావుపేట ఎస్ఐ రేవతి తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలించడంతో పాటు ప్రజలకు, స్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో 34 రోజుల పాటు నిర్విరామంగా 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నేటితో ముగిసింది. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడ నగరంలో బందర్ రోడ్లోని భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 34 రోజుల పాటు ప్రజలకు, విద్యార్థులు అవగాహన కల్పించిన ప్రత్యేక మహిళా టీం సభ్యులు ఎంతో ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఆ 5 మహిళా సభ్యులను అభినందించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో
పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీని నిర్వహించిన తీరు పట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమకు హారతులిచ్చి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, యువతకు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చామని తెలిపారు. రోజుల పాటు సాగిన ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం ఈరోజు ముగింపు దశకు చేరుకున్నది. ఎవరైతే సెలబ్రిటీ సైక్లిస్టులు 5 మంది ఉన్నారో వారు దాదాపు 510 కిలోమీటర్లు 7 నియోజకవర్గాల్లో కూడా వారు ట్రావెల్ చేసి డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇందులో ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్, స్టూడెంట్స్, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ అవగాహన మూమెంట్లో వారు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే దాదాపు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఒక్క సైకిల్ యాత్రే కాకుండా వివిధ కార్యక్రమాలు 29 కార్యక్రమాల సమాహారం ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం. ఇందులో స్నిఫర్ డాగ్స్ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా పిట్ అండ్ డిపేస్ యాక్ట్లో దాని గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా 2513 మంది ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీవిజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొందరిని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం జరిగింది. వెహికల్ చెకింగ్, అదేవిధంగా నాకాబందీ, హాట్స్పాట్స్ని గుర్తించడము, వల్నరబిలిటీ తగ్గించడము, ఇలా పలు కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమానికి కోఆర్డినేటర్గా నోడల్ ఆఫీసర్గా వ్యవహరించిన సరిత ఐపీఎస్ గారికి, డీసీపీ గారు, అదేవిధంగా 5 మంది సెలబ్రిటీ సైక్లిస్టులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎందుకంటే డ్రగ్స్ మీద అధపాతాళానికి తొక్కేంత వరకు మనం విశ్రమించకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జనవరి 27న విజయవాడలో డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి 34 డేస్ కంప్లీట్ అయింది. ఈరోజు డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం విజయవాడలో మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్ అంతా తిరిగి అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో అవేర్నెస్ కలిగించి ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. మేము డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అనేది విజయవాడ సిటీ కమిషనర్ అయిన రాజశేఖర్ బాబు గారు స్టార్ట్ చేశారు. మా 5గురిని దీంట్లో భాగస్వామ్యం చేశారు. మా అందరికీ కూడా ఇన్ఛార్జిగా డీసీపీ సరిత మేడం గారు ఉండి మమ్మల్ని అందరినీ మా హెల్త్ గురించి అన్నీ వాళ్ళు చూస్తూ ఉండేవారు. అండ్ ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోకి, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో, అంటే స్కూల్స్కి, కాలేజెస్కి అన్నీ తిరుగుతూ స్కూల్లో స్టూడెంట్స్కి అలాగే వీధిలో ఉండే ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కలిగించామండి. డ్రగ్స్ ఏ విధంగా అలవాటు పడుతున్నారు ప్రజలు, యువత ఏ విధంగా ఈ డ్రగ్స్కి బానిస అవుతుంది, ఈ డ్రగ్స్కి బానిస అవడం వల్ల వాళ్ళు ఏ విధంగా సామాజికంగా కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా కోల్పోతున్నారు అనేవి వాటిని మేము తెలియజేసామండి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా చాలా విశేషమైన స్పందన వచ్చింది. మా ఈ డ్రగ్స్పై దండయాత్రలో మేము సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ప్రజలంతా, లేడీస్ అంతా వచ్చి హారతులు పట్టడం, మాతో పాటు సైకిల్ తొక్కడం, ఇలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇట్లా విశేషం ఏంటంటే మేము ఈ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నప్పుడు మేము ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1970 గురించి కూడా అవేర్నెస్ కల్పించాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ చూసినా, ఎవరైనా వాడుతున్నట్లు కానీ, ఎగుమతి దిగుమతి ఎవరికైనా అలవాటు చేస్తున్నట్లు ఇట్లా ఎట్లయినా చూసినట్లయితే 1972 నెంబర్కి కాల్ చేయమని మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాంతంలో మేము అవేర్నెస్ కలిగించిన నెక్స్ట్ డేనే ఒక 8 years బాబు, 8th క్లాస్ చదివి బాబు అనుకుంటా,
పోలీసులకు ఫోన్ చేసి డ్రగ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఇచ్చాడండి. ఇది నిజంగా చాలా హ్యాపీ కలిగిన విషయము. ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం సక్సెస్ఫుల్గా మేము ఈరోజు కంప్లీట్ చేశాము. ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి గారు గత నెల జనవరి 27వ తారీఖున స్టార్ట్ చేసి దాంట్లో మా 5 ఉమెన్స్ని భాగస్వామ్యం కల్పించారు సార్. ఈ దండయాత్ర మెయిన్ లక్ష్యం వచ్చేసి మన గంజాయి గురించి అవేర్నెస్ కల్పించడము. చిన్న చిన్న తెలియని వయసులోనే ఇలాంటి NDPS గంజాయి ఇలాంటి కేసులలో చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి కనీసం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మేము మారుమూల గ్రామాలకు వెళ్ళి యువతకి విద్యార్థులకి అందరికీ ఈ గంజాయి గురించి NDPS యాక్ట్ గురించి మన సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది సార్. ఈ దండయాత్రలో భాగంగా మేము గతంలో NDPS యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన యువకుల్ని కూడా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది సార్. యువకులు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ మాతో కలిపి సైకిల్ తొక్కారు. సీనియర్ సిటిజన్స్ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు ఆశీస్సులు కూడా అందించారు. అన్ని మతాలు వాళ్ళు కూడా మాకు ప్రేయర్లు చేశారు. మేము ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ అని సిపిఐ జాతీయ నేత కె నారాయణ విమర్శించారు. ఇరాన్ పట్ల అమెరికా దుశ్చర్యల వల్ల భారతదేశంపై ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడుతుందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తన అవసరాల కోసం 50% ఆయిల్ ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుందని, ఈ ఉద్రిక్తతల వల్ల డాలర్ విలువ పెరిగి రూపాయి పడిపోతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అనుసరిస్తున్న అరాచక విధానాలపై సిపిఐ జాతీయ నేత కె నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ అగ్రనేత ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడం, గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ను అంతం చేయడం వంటి చర్యలు కేవలం ఆయా దేశాల చమురు సంపదను చేజిక్కించుకోవడానికేనని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంప్ అని ఆయన విమర్శించారు. ఇరాన్ పట్ల అమెరికా దుశ్చర్యల వల్ల భారతదేశంపై ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడుతుందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తన అవసరాల కోసం 50% ఆయిల్ ఇరాన్ నుంచే దిగుమతి చేసుకుంటుందని, ఈ ఉద్రిక్తతల వల్ల డాలర్ విలువ పెరిగి రూపాయి పడిపోతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఏటా 1.5 లక్షల కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. గతంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ భారత్ ఆ దేశానికి దూరంగా ఉండేదని, కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికే ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకున్నారని విమర్శించారు. మోదీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇరాన్ పైన అంత యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకి కానీ ఇజ్రాయెల్ కానీ ఎందుకు వచ్చింది? ఇరాన్లో ఉన్నటువంటి సంపద, ఆయిల్ సంపద వాళ్ళ హ్యాండ్ ఓవర్ కావాలా? ఇరాన్ కంట్రీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉండాలి. అది వాళ్ళ ఆన్సర్. గతంలో ఇరాక్ కూడా సద్దాం హుస్సేన్ అమెరికా కంపెనీని జాతీయం చేశాడు కాబట్టి సద్దాం హుస్సేన్ దాడి చేసి చంపేశారు. ఊరికి పేరుకేమో అణుబాంబులు తయారని చెప్పారు. అదేం లేదు. అంటే కుక్కను చంపదలుచుకుంటే పిచ్చుకోకుండా చంపాలా? అట్లా ఇరాక్ సద్దాం హుస్సేన్ని అదికే చంపి అమెరికన్ ఆయిల్ కంపెనీలకి అప్పగిచ్చేశారు. వెనుజులా ప్రజల చేత ఎన్నుకోబడిన అధ్యక్షుడు వాళ్ళ భార్య ఇద్దరిని కూడా పడకేంట్లో నుంచి అతకెళ్ళిపోయారు. ఇది కిడ్నాపే. టెర్రరిస్టులు చేసే పని చేసి కోపం. ఎందుకంటే వెనుజులా ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడక్షన్. సౌదీ అరేబియా తర్వాత అది పెద్దది. వాళ్ళు అమెరికన్ కంపెనీస్ మొత్తం జాతీయం చేసి వెనుజులా ప్రజలకు ఉపయోగించి ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల వెనుజులా వాళ్ళకి అనుకూలం కావాలా? ఒకప్పుడు చిలీ అలెనే నాయకత్వాన వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడి ఈ కాపర్ మైన్స్ అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ని జాతీయం చేశారు. జాతీయం చేశారు కాబట్టి అలాంటి నాయకత్వం కమ్యూనిస్టు సోషలిస్టు సంయుక్త గవర్నమెంట్ ఏర్పడింది. వాళ్ళని అతను చంపి వాళ్ళు అమెరికాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అట్లా చాలా దేశాలు కూడా చెప్పచ్చు. వాళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్ని ఎవరు దెబ్బకొట్టినా, అమెరికా దోపిడీ వ్యవస్థని ఎవరు ఆటంకం పెట్టినా వాళ్ళని చంపేస్తారు. బంగ్లాదేశ్ ముజిబుర్ రహమాన్ అని చెప్పారు. ముజిబుర్ రహమాన్ పదవికి రాగానే ఆ టాకా అవి అఫిషియల్ చేశాడు డాలర్స్ కన్నా. ఎప్పుడైతే అమెరికాకు వ్యతిరేకంగా చర్య తీసుకున్నాడో ముజిబుర్ రహమాన్ చెప్పేసి 100కి 92-93% అతనికి ఓట్లేసారు. ది బిగ్గెస్ట్ మెజారిటీ. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఎంత మంచివాడైనా, ఎంత ప్రజలకు ఆప్తుడైనా వీళ్ళ ఇంట్రెస్ట్ తగ్గితే ఆయన చంపేయడమే. దాని దయాదర్శనం లేవు. అందులో క్రమంగా దీనిలోనే ఇప్పుడు కొమ్మిని చంపేశారు.
సరే ఆయన నెగిటివ్ పాజిటివ్ అది మనకు అనవసరం. ఆ దేశాధ్యక్షుడు ఆయన, ఆ దేశాధ్యక్షుడు ఉన్నదని ఆ ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరంలా. ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు చేశారు, అట్లాగే శ్రీలంకలో తిరుగుబాటు చేశారు, అది వాళ్ళ ఇష్టం. ప్రజలు తిరుగుబాటు చేసి ఆ గవర్నమెంట్ ఓడించుకోవచ్చు, గెలిపించుకోవచ్చు. మరి అమెరికన్ పార్టీ ఏంటి, నా మాట లేకపోతే నేను చంపేస్తానని చెప్పేసి అంతే చెప్పడం అంటే పాలిటిక్స్ కాదు ఇది. ప్రపంచ టెర్రరిస్ట్ ఎవరైనా ఉంటే టెర్రరిస్ట్కి నెంబర్ 1 మోడీ గారు, ట్రంప్ అవుతాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మొన్న ఇజ్రాయెల్ పోయాడు. అసలు మామూలుగా ఇజ్రాయెల్కు మనకు సంబంధాలు లేవు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని, అటువంటి మాసం ఐజా గ్రూప్ అధినేత గయాజుద్దీన్ పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం ముదావహమని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా భవానీపురంలో హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీ దర్గా వద్ద పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. తొలుత దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ తోఫా పంపిణీని నిర్వహించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు. కఠోర ఉపవాసం ఉంటూ నియమనిష్టలతో నమాజ్ చేస్తారని చెప్పారు. వారి కోసం తమ పార్టీ నాయకులు గయాజుద్దీన్ రంజాన్ తోఫా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని చెప్పారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే దర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం గయాజుద్దీన్ మాట్లాడుతూ ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో తాము ప్రతి పండుగకు తోఫాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగకు, రంజాన్కు, క్రిస్మస్కు తోఫాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఐజా గ్రూప్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామినేని ఉదయభానుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మనకి రంజాన్ మాసం ప్రపంచంలోనే రంజాన్ పండుగ ఎంతో పెద్ద పండుగ. ఈ రంజాన్ శుభ సందర్భంలో, రంజాన్ మాసంలో జనసేన పార్టీ నాయకులు ఐజా మరి వారు మంచి హృదయంతో జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సభ్యత్వాల నమోదు కార్యక్రమం కూడా మేము ఐజా మూర్తి గారు అందరూ కూడా ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి, అల్లా ఏదైతే ఆశించారో పేదలకు సహాయం చేయాలి అని చెప్పే ఆశయంతోనే ఇవాళ మరి ఈరోజు మస్జిద్లో మరి పేదలకి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని సోదరుడు ఐజా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఇవాళ మజ్లిస్లో ఎంతోమంది పేదలకి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మసీదులకి ఈ కూటమి ప్రభుత్వం కూడా అనేక రకాల నిధులు ఇస్తూ ఉంది. ముస్లిం మతాన్ని బాగా ఎక్కడ ఇబ్బంది పడకుండా ముస్లిం ఆస్తులు రక్షణ కోసం కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మా సందర్భంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మజ్లిస్కి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి అన్ని రకాల సదుపాయాలు కలగజేయడంలో కూటమి ప్రభుత్వం కూడా ముందుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ముస్లింకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ముస్లిం సోదరుల్ని బాగా అన్ని రకాలుగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారికి రిజర్వేషన్ కూడా కొనసాగించాలి, వారికి ఉద్యోగ అవకాశాల్లో అనేక రకాలుగా కూడా ముందుంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు. మరి ఇవాళ మరి సోదరుడు గయాజుద్దీన్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. వారికి కూడా జనసేన పార్టీ తరఫున, జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరంలాగే జనసేన పార్టీ ఐజా గ్రూప్ ద్వారాగా సేవా కార్యక్రమం, అదేవిధంగా సంక్రాంతి కానుకని, క్రిస్మస్ కానుకని, రంజాన్ తోఫా అని ఇది ఆనవాయితీగా చేసుకొని వస్తూ ఉన్నాం మేము. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో జనసేన పార్టీ స్థాపించి పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నారో ఆయన ఆశయాలతోనే నా సోదర సమానులు సామినేని భాను గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాలన్నీ వెస్ట్ నియోజకవర్గంలో, ప్రత్యేకంగా భవానీపురంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరి ఇంటికి రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా ఔలియా దర్గా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్య అతిథిగా సామినేని ఉదయభాను గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్థానికంగా మా యొక్క ఆహ్వానాన్ని మందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దర్గా కమిటీ ప్రెసిడెంట్ గారికి, ముష్టాక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.